నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భూ ఆక్రమణ అంశంపై ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మించి ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె ఆరోపించారు. గతంలో మున్సిపల్ కమిషనర్ ఆ గోడను కూల్చివేసినా మళ్లీ యథాతథంగా నిర్మించారని వాపోయారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యంతమవుతూ కోరారు. ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేక కొంచెం పిల్లల కాడ అటు ఇటు తిరుగుతున్నాను. 5-6 ఏళ్ల క్రితం నుంచి 2000 కరోనా టైంలో నుంచి జరుగుతుంది. మా పక్క ఇంటి వాళ్ళకు ప్లాన్ లేదని ఇది లేదని చెప్పేసి అయినా కూడా సరే మా 2 అడుగుల స్థలం ఉంటే అది వదిలేసి కట్టుకోమని చెప్పాము. మేము అది కట్టుకోకుండా అది ఆక్రమించేశారు. ఆక్రమించినారని మున్సిపాలిటీ వాళ్ళకి ఆక్రమించే ముందే పిటిషన్లు పెట్టుకున్నాం. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళు కట్టేశారు దౌర్జన్యం చేసి. నేనేం చేయగలను, ఆడ మనిషిని చేయలేకపోతే వాళ్ళు రౌడీలు తీసుకొచ్చి బెదిరించి కట్టేశారు. ఇప్పుడు ఏమంటే దాన్ని మున్సిపల్ కమిషనర్కి అప్పుడు కోర్టు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు పగలగొట్టమని. ఆయన ఎవరు ఉన్నారు చూడండి, 2018 1922లో ఆ కమిషనర్ గారు వచ్చి పగలగొట్టించారు. పగలగొట్టడం అంటే పూర్తిగా పగలగొట్టకుండా డమాలిషన్ అంటే అక్కడక్కడ బొక్కలు వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మేము లేకుండాసరికి రీకనెక్షన్ చేస్తున్నారు. ఏ ప్లాన్ ప్రకారం కదా. నన్ను నిన్న సచివాలయం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వచ్చి మీ ప్లాన్ ఇస్తావా లేదా అని బెదిరించి ఏమి నోటీస్ ఇవ్వకుండా నావి తీసుకొని పోయాడు. ఆ తీసుకున్న ఆధారాలు కూడా ఏమి నీకుండా అన్ని డిలీట్ చేసేసినాడు. ఫోన్లో పెట్టి నీకు కార్డు పడుతుంది, నీకు కావాలంటే ఆఫీస్కి రా అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. ఆయన పేరు సందీప్ పట్ట. ఏ రకంగా నన్ను అడుగుతారండి? ఆ రకంగా నాకు కాగితం ఇచ్చి కదా అడగాల. నీకు కాగితం ఇవ్వాలంటే మీకు ఎగనెస్ట్గా చేస్తాను నేను అని చెప్పి బెదిరిస్తున్నారు.